ఓకే. సో, నిన్న ఎక్స్‌పాత్‌లో అబ్సల్యూట్ ఎక్స్‌పాత్‌కి, రిలేటివ్ ఎక్స్‌పాత్‌కి డిఫరెన్స్ చెప్తారా? డామ్ స్ట్రక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నోట్ చేసుకోవాలండి. అంటే హెచ్‌టీఎంఎల్, హెడ్, బాడీ, డివ్స్ ఇలా. దేనికది? సో, దానివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఏమన్నా బటన్స్ కానీ ఏమన్నా చేంజ్ వస్తే అది వర్క్ అవ్వదు ఎగ్జిస్టింగ్. సో, దట్ ఈస్ సో, ఫర్ అందుకు అబ్సల్యూట్ ఎక్స్‌పాత్. హ్మ్. హ్మ్. మరి రిలేటివ్ ఎక్స్‌పాత్? రిలేటివ్‌లో అక్కడ ట్యాగ్ నేమ్ అది అది ఫాలో. సో, మనం ఫస్ట్ అబ్సల్యూట్‌లో మీరు సింగిల్ ఫ్రంట్ స్లాష్ వాడతారు. సో, ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ డివ్ స్లాష్, సో సింగిల్ ఫ్రంట్ స్లాష్ వాడతాం. రిలేటివ్ ఎక్స్‌పాత్‌లో 2 ఫ్రంట్ స్లాషెస్ వాడడం వల్ల ఇట్ బికమ్స్ రిలేటివ్ పాత్. సో, కరెక్ట్ పాత్ ఇవ్వకుండా ఈవెన్ నాట్ ఓన్లీ ఈ ఎక్స్ఎంఎల్‌లోని మీరు మామూలుగా ఏదైనా ఫైల్ నేమ్స్ కానీ ఏదైనా అలాంటి ఎక్స్ఎంఎల్ రిలేటెడ్ ఇవి చేస్తున్నప్పుడు కూడా ఎక్కడైనా సరే రిలేటివ్గా ఉండాలి పాత్, కరెక్ట్ పాత్ కాదు అనుకున్నప్పుడు వి యూస్ 2 ఫ్రంట్ స్లాషెస్. సో 2 ఫ్రంట్ స్లాషెస్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు అని మీనింగ్. సో ఆ కోడ్ మొత్తంలోని ఎలా మ్యాచ్ చేసుకున్నాం, కొంతమంది ఎలా రాస్తారంటే 2 ఫ్రంట్ స్లాషెస్ స్టార్ @ ఈక్వల్ టు వాల్యూ కూడా రాస్తారు. కానీ స్టార్ ఈజ్ నాట్ ద రికమెండెడ్ వే అనమాట. ఎందుకు రికమెండెడ్ వే కాదు అనేసి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది సమ్ బాక్స్ అని ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ బాక్స్ అనేది 2 చోట్ల ఉంది. కానీ ఒకదానికి ఏమో ఇన్పుట్ దగ్గర ఒకసారి బాక్స్ అని ఉంది, ఇంకోసారి ఏమో బటన్ దగ్గర బాక్స్ అని ఉంది. సో ఇప్పుడు నేను కనుక స్టార్ పెట్టి రాశాను అనుకో, సో నేను ఏ ట్యాగ్ అనేది చెప్పట్లేదు, జస్ట్ అట్రిబ్యూట్ ఇస్తున్నాము. సో ఒకవేళ నేను అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు బాక్స్ అని ఇచ్చేస్తుంటే దానికి రెండిట్లో ఏదో తెలీదు. మనం బటన్ మీద క్లిక్ చేయాలన్నా అది ఇన్పుట్ మీదే క్లిక్ చేస్తుంది. సో స్పెసిఫైయింగ్ ద ట్యాగ్ నేమ్ ఇస్ రైట్ వే అనమాట. సో రిలేటివ్ ఎక్స్‌పాత్ మనం డైరెక్ట్గా రాయకుండా ఇంకో వే ఎలాగా అంటే కొన్ని ప్లగ్గిన్స్ కూడా ఉంటాయి, కానీ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ప్లగ్గిన్స్ త్రూ అవుట్ దిస్ కోర్స్. మనమే రాయడం నేర్చుకోవాలి. ఏంటిది డెమో వెబ్ షాప్, సారీ. సో ఇప్పుడు దీనికి నేను కాపీకి వెళ్ళి ఫుల్ ఎక్స్‌పాత్ కొడితే ఫుల్ ఎక్స్‌పాత్ వచ్చింది. అదే నేను నార్మల్ ఎక్స్‌పాత్ కొట్టాను అనుకో, సారీ రిలేటివ్ పాత్ ఉందా, దీంట్లో కూడా ఫుల్ వేస్తుంది. కొన్నిటికి అక్కడ మనకి ఇలా ఫుల్ ఎక్స్‌పాత్ కాకుండా రిలేటివ్ పాత్ కూడా వస్తుంది అనమాట కాపీ ఎక్స్‌పాత్ కొడితే. కానీ అది మనం వాడకూడదు, మనమే రాయాలి. సో రాసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ట్యాగ్ నేమ్ ఫస్ట్ ఇచ్చుకోవాలి. అది ఏ ట్యాగ్కి మనం రాస్తున్నాము, 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ నేమ్, ఆ తర్వాత ఏ అట్రిబ్యూట్ అయితే ఆ అట్రిబ్యూట్ సెలెక్షన్ ఇందాక ఏం చేసాము, మనం ఎందుకు ఇక్కడ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అనేది తీసుకోలేదు, బికాస్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఇన్ దట్ అదర్ బటన్స్ ఆల్సో ఆర్ ఆఫ్ టైప్ సబ్మిట్. సో టైప్ అందుకే తీసుకోలేదు. క్లాస్ చాలా వాటికి ఇప్పుడు ఈ బటన్స్ చూడ్డానికి ఈ బటన్ చూడ్డానికి ఒకలానే ఉంది, లైక్ సేమ్ ఫాంట్ ఉంది, సేమ్ కలర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా రెండింటికి కూడా సేమ్ కలర్స్ వేసి ఉండొచ్చు. సో అందుకని మనం క్లాస్ నేమ్ తీసుకోము. ఇంకా మిగిలిపోయింది ఏంటి మనకి వాల్యూ. ఓకే, సో అందుకని వాల్యూ తీసుకొని రాశాను ఇందాక. కానీ ఒకవేళ అసలు వాల్యూ కూడా లేదు, క్లాస్ నేమ్ మాత్రమే ఉంది, అది వేరే వాటికి కూడా ఉంది, టైప్ కూడా వేరే వాటికి ఉంది, అప్పుడు మనం ఎలా లొకేట్ చేయాలి? మనకి ఇంక వేరే లొకేటర్స్లో లైక్ ఐడి లేదు, నేమ్ లేదు, క్లాస్ నేమ్ లేదు, నేను ఎక్స్‌పాత్‌లో రాయాలి, కానీ ఎక్స్‌పాత్‌లో నాకు యూనిక్గా దీనికి రాస్తుంటే నాకు రావట్లేదు, బికాజ్ నా దగ్గర ఇంకే అట్రిబ్యూట్ యూనిక్గా లేదు. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, నిన్న మనం చూసాం కదా ఎక్స్‌పాత్ యాక్సెస్ మెథడ్స్, అవి వాడడానికి ట్రై చేస్తాం అనమాట.
సో ఆ ఎక్స్పాత్ యాక్సెస్ మెథడ్స్ చెప్పే ముందు నేను ఇంకొక 2 ఫార్ములాస్ ఉండే ఎక్స్పాత్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, ఈ ఎలక్ట్రానిక్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది యాంకర్ అనే ట్యాగ్లో ఉంది. ఏ ఫర్ యాంకర్, ఇక్కడ హెచ్రెఫ్ ఇస్ ఫర్ స్టోరింగ్ ది యూఆర్ఎల్. ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ ఉంది. సో ఈ పర్టికులర్ దానికి నేను ఎక్స్పాత్ రాయాలంటే వన్ వే ఏంటి, ఈ హెచ్రెఫ్లో ఉన్నదాన్ని మనం తీసుకోవచ్చు. సో 2 front slashes a@href ఈక్వల్ టు, అక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్స్ తీసుకొని మనం రాసుకోవచ్చు. కానీ ఇలా రాస్తే ఏమైంది, ఇక్కడో చోట ఎలక్ట్రానిక్స్ ఉంది, కిందో చోట ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇక్కడో చోట ఎలక్ట్రానిక్స్ ఉంది. నాకు 1 of 1 రాలేదు. కానీ మనం రాద్దాం అనుకుంటుంది ఈ ఎలక్ట్రానిక్స్కి. ఓకే, ఇది ఒక ఫార్ములా మనం ఇప్పుడు నిన్న నేర్చుకుంది. బట్ ఇంకో వేలో ఎలా రాసుకోవచ్చు అనేసి అంటే వీ కెన్ యూస్ ద ఇన్నర్ టెక్స్ట్ అనమాట. సో ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏమని చెప్పాను, సో ఇందులో ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏది, ఇన్నర్ టెక్స్ట్ ఈస్ ద టెక్స్ట్ దట్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. సో ఇక్కడ బటన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఓపెన్ ఉంది, దాన్ని ఇక్కడ క్లోజ్ అయింది. ఈ మధ్యలో ఉన్న టెక్స్ట్ని మనము ఇన్నర్ టెక్స్ట్ అని అంటాం అనమాట. సో వన్ వే ఆఫ్ రైటింగ్ ఎక్స్పాత్ ఇస్ యూజింగ్ ఇన్నర్ టెక్స్ట్. సో ఆ ఇన్నర్ టెక్స్ట్కి ఫార్ములా ఏంటంటే 2 front slashes ట్యాగ్ నేమ్ టెక్స్ట్. టెక్స్ట్ ఈజ్ ఏ మెథడ్ అనమాట. సో టెక్స్ట్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లోపల యూ హ్యావ్ టు గివ్ ద ఇన్నర్ టెక్స్ట్ వాల్యూ. Inner text is the text which is present between opening and closing tags. సో అలా కూడా రాసి చూద్దాము. ఇక్కడ స్పేసెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఎంత స్పేస్ ఉందో మనం అంతే స్పేస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం కరెక్ట్ స్పేస్ ఇచ్చినా కూడా మనకి ఆ ఎలిమెంట్ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై అవ్వట్లేదు. ఓకే, సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఏం చేయాలి అనేసి అంటే, ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం ఇస్తుంటే ఆ స్పేసెస్ వల్ల మనకు అది తీసుకోవట్లేదు కరెక్ట్గాని. సో టు అవాయిడ్ ది స్పేసెస్, ఈ ఎక్స్ట్రా ఉన్న స్పేసెస్ని మనం అవాయిడ్ చేసి ఇందులో కరెక్ట్ వర్డ్ మాత్రమే, ఆ వర్డ్ ఉంటే చాలు అని రాసుకోవాలనుకోండి, అప్పుడు మనం థర్డ్ ఫార్ములా వాడతాము. ఏంటి అనేసి అంటే 2 front slashes ట్యాగ్ నేమ్ కంటైన్స్. సో కంటైన్స్లో ఏంటంటే మొత్తం ఎగ్జాక్ట్గా అక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయో అన్ని స్పేసెస్ ఉండాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ మెథడ్లో అయితే ఖచ్చితంగా అది స్మాల్ అయితే స్మాల్ ఉండాలి, స్పేస్ ఉంటే స్పేస్ ఉండాలి. అలా కాదు జస్ట్ మనము టెక్స్ట్ ఉంటే సరిపోయిద్ది అని అనుకున్నప్పుడు కంటైన్స్ మెథడ్ వాడతాము. సో కంటైన్స్ టెక్స్ట్ కామా, ఈ ఫార్ములా ఇందాక దాన్ని ఈక్వల్ టు ఉంటుంది, ఇక్కడ కామా ఉంటుంది. టెక్స్ట్ కామా దట్ సమ్ పార్ట్ ఆఫ్ దట్ ఇన్నర్ టెక్స్ట్ విచ్ ఈస్ యూనిక్. సో ఇప్పుడు నేను దీన్ని అప్లై చేయాలనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ది స్పేసెస్ నేను ఏం చేయొచ్చు అంటే సో కంటైన్స్ టెక్స్ట్ కామా ఎలక్ట్రానిక్స్ ఇలా. సో ఇలా రాసినా కూడా మీకు యూనిక్గా రావట్లేదు, అంటే ఈ సిచ్యుయేషన్లో యూనిక్గా రావట్లేదు. ఈ ఫార్ములాస్ అన్నీ కరెక్టే, సిచ్యుయేషన్కి అయినట్టు మనం వాడుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తుంటే ఇంకా కూడా నాకు యూనిక్గా ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై చేయట్లేదు. మరి ఇప్పుడు ఎలాగా? సో ఇక్కడ పేజ్లో ఇక్కడ మీరు గమనిస్తే పైన హెడర్ సెక్షన్లో ఒక ఎలక్ట్రానిక్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇంకో హిడెన్ చోట ఒక ఎలక్ట్రానిక్స్ ఉంది. సో మనకేంటి హెడర్లో ఉన్నది క్లిక్ అవ్వాలి. సో క్లిక్ అవ్వాలి అనేసి అంటే అప్పుడు మనం రిలేషన్ ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో ఈ మూడుతో కూడా అవ్వట్లేదు మనకి, ఇంకే యాట్రిబ్యూట్ లేదు యూనిక్ కానీ. సో అప్పుడు ఏం చేస్తాము, మనము
వేరే ఏదైనా ఒక దానికి ఎక్స్పాత్ రాసుకొని దాని నుండి దీనికి రిలేషన్ కనిపెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంకర్కి పేరెంట్ ఎవరు? డివ్ డివ్ కాదు, జస్ట్ పైన స్పేస్ ఉన్నది కదా పేరెంట్. సో ఎల్ఐ అనేది దాని పేరెంట్. ఎల్ఐ పేరెంట్ ఎవరు? కాదు, యుఎల్. బికాస్ స్పేస్ చూడండి, మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ 3 సేమ్ లెవెల్లో ఉన్నాయి. చూస్తే ఇవన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి, అంటే ఈ 3 ఏమవుతాయి? సిబ్లింగ్స్ అవుతాయి. సో యాంకర్ యొక్క పేరెంట్ ఎల్ఐ సిబ్లింగ్స్ రిమైనింగ్ ఎల్ఐస్. కానీ ఎల్ఐ యొక్క పేరెంట్ ఎవరు? ఆ స్పేస్ ఎవరి దగ్గర ఉంది? కొంచెం డిఫరెంట్ స్పేస్ యుఎల్ దగ్గర కదా. సో ఇంకో విషయం ఎలా చూసుకోవచ్చు అంటే, ఏదైతే రిలేషన్లో ఉంటాయో అవి యారోస్ కిందకి పాయింట్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఎల్ఐ దగ్గర కిందకు ఉంది, మళ్ళీ కిందకి ఎక్కడుంది? యుఎల్ దగ్గర ఉంది, ఇంకా కిందకి ఎక్కడుంది? డివ్ దగ్గర ఉంది. అంటే ఎల్ఐ యొక్క పేరెంట్ యుఎల్ యొక్క పేరెంట్ డివ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ యుఎల్కి రాసుకుందాము. సో యుఎల్కి రాసుకోవడానికి మనకి ఏముంది? క్లాస్ ఉంది. సో 2 ఫ్రంట్ స్లాషెస్ యుఎల్ @class ఈక్వల్ టు ఆ క్లాస్ యొక్క వాల్యూ రాసాము. సో మనకి 1 వచ్చింది. సో 1 వచ్చిందంటే అది యూనిక్గా ఉంది. సో యూనిక్గా ఉన్న దాని దగ్గర నుండి యూనిక్గా లేని దానికి మనం రిలేషన్ ఫైండ్ చేయాలి. సో యుఎల్ నుండి చూస్తే యాంకర్ దానికి ఏ రిలేషన్లో ఉంటుంది? యుఎల్కి యాంకర్కి రిలేషన్ ఏంటి? యుఎల్ యొక్క చైల్డ్ ఎల్ఐ, చైల్డ్ వాళ్ళ చైల్డ్ యాంకర్. అంటే అప్పుడు అది ఏమవుతుంది? డిసెండెంట్. సో అప్పుడు డిసెండెంట్ రిలేషన్తో మనం రాసుకోవాలి. సో సింటాక్స్ ఏంటి అనేసి అంటే, నార్మల్ ఎక్స్పాత్ ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్కి ఏదైతే యూనిక్గా మనం కనిపెట్టగలుగుతున్నామో దాని యొక్క ఎక్స్పాత్, తర్వాత ఫ్రంట్ స్లాష్ రిలేషన్ రాయాలి. సో ఇప్పుడు అది డిసెండెంట్ రిలేషన్ కాబట్టి డిసెండెంట్ 2 కాలన్స్ ట్యాగ్ నేమ్ వరకు రాస్తే మనకు 1 రావట్లేదు అనుకోండి, అప్పుడు మన ట్యాగ్ నేమ్ లోపల కూడా ఇంకేదైనా స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ ఉంటే మనం అది కూడా రాసుకోవాలంటే అలా కూడా రాసుకోవచ్చు. సో ఫుల్ సెకండ్ ఎలిమెంట్ మొత్తం ఎక్స్పాత్ ఇవ్వకుండా జస్ట్ ట్యాగ్ నేమ్ వరకు రాసినప్పుడు మనకు 1 వచ్చేస్తే ఓకే. అది రావట్లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై, అప్పుడు మనము దాని లోపల ఇంకేదైనా యాట్రిబ్యూట్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాట్రిబ్యూట్ అనే కాదు, టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, కంటెంట్స్ టెక్స్ట్ అయినా కూడా పెట్టుకోవచ్చు దీని లోపల. సో 1 2 3 4 5 ఫార్ములాస్ అయినాయి. ఇప్పుడు ఈ 5th ఫార్ములాతో ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ దానికి ఎక్స్పాత్ రాసాం, దాని నుండి దీనికి రిలేషన్ ఏమైనా అర్థమైంది? మనకి డిసెండెంట్ అని అర్థమైంది. సో ఫ్రంట్ స్లాష్ డిసెండెంట్ 2 కాలన్స్ ఏ ట్యాగ్కి? యాంకర్కి రాస్తున్నాం. సో 2 కాలన్స్ యాంకర్. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ పేజ్ మొత్తంలో ఆ టాప్ మెనూలో యాంకర్స్ ఈఎల్ఐ లోపల ఉంది, ఈఎల్ఐ లోపల ఉంది, ఈఎల్ఐ లోపల ఉంది, అలా చాలా చోట్ల ఉంది. మనకి అది కాదు కదా, మనకు ఓన్లీ ఎలక్ట్రానిక్స్ లోపల ఉన్నదే కావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసుకొని, సో ఈ యుఎల్ నుండి మన ఈ ఎలక్ట్రానిక్స్కి రావాలంటే ఇక్కడ ఇంకో ఫామ్లో ఏం చెప్పాము? ఇక్కడ వరకు యూనిక్గా రాకపోతే వీ కెన్ యూస్ attribute equal to value, ఆర్ ఎల్స్ టెక్స్ట్ కూడా వాడుకోవచ్చు అని చెప్పాను. సో attribute equal to value అక్కడ ఫామ్లో రాసారు కాబట్టి ఇక్కడ టెక్స్ట్తో రాద్దాం. సో టెక్స్ట్ ఏముంది? టెక్స్ట్లో ఎలక్ట్రానిక్స్ అని ఉంది. సో కంటైన్స్ టెక్స్ట్ కామా సింగిల్ కోట్లో ఎలక్ట్రానిక్స్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు 1 వచ్చింది కదా యూనిక్గా. సో దిస్ ఈజ్ ద వే దట్ వీల్ రైట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ రిలేషన్షిప్స్ ఇంక్లూడెడ్. సో ఇప్పుడు నేను దీనికి రాశాను కదా, మీరు ఇప్పుడు ఈ గిఫ్ట్ కార్డ్స్కి చెప్పండి. సో ఈ గిఫ్ట్ కార్డ్స్ మనం పాయింట్ చేయాలి. యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ సమ్ రిలేషన్ విచ్ ఈస్ యూనిక్ టు ఇట్. సో ఫస్ట్ దాని యూనిక్ రిలేషన్షిప్ రాసి దాని నుండి గిఫ్ట్ కార్డ్స్కి మనం ఎక్స్పాత్ రాయాలి. సో అప్పుడు ఎలా రాద్దాం?
ఫస్ట్ మనం ఎలా ట్రై చేయాలి, ఏదైతే తీసుకున్నామో దానికి రాయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం గిఫ్ట్స్ కార్డ్స్ తీసుకున్నాము, కానీ ఇక్కడ చూస్తే మనం సెలెక్ట్ చేయగానే ఎక్కువ స్పేసెస్ వచ్చేస్తున్నాయి. సో అలాంటప్పుడు నేను ఏ ఫార్ములా వాడాలి, ఈ ఫార్ములాస్లో ఫస్ట్ గిఫ్ట్ కార్డ్స్కి రాయాలంటే సమ్ పార్ట్ ఆఫ్ ఇమ్మర్ట్. సో కంటైన్స్ ఉన్నది రాసుకోవాలి, బికాజ్ ఆ స్పేసెస్ అటు ఇటు వస్తున్నాయి కాబట్టి. సో అప్పుడు దాని ఫార్ములా ఏంటి, 2 ఫ్రంట్ స్లాషెస్ ట్యాగ్ నేమ్ టెక్స్ట్ మెథడ్ ఈక్వల్ టు ఇన్నర్ టెక్స్ట్. సో 2 ఫ్రంట్ స్లాషెస్ అది యాంకర్ ట్యాగ్లో ఉంది, మనం కంటైన్స్ వాడుతున్నాం కాబట్టి కంటైన్స్ డౌన్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ టెక్స్ట్ మెథడ్ కామా గిఫ్ట్ కార్డ్స్ రౌండ్ బ్రాకెట్ క్లోజ్ కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. కానీ మనకి 3 చోట్ల ఉంది గిఫ్ట్ కార్డ్స్. మనకు కావాల్సింది ఎక్కడ, హెడర్లోది కాదు, ఈసారి లెఫ్ట్ సైడ్ లిస్ట్లో ఉన్నది రావాలి. సో అప్పుడు ఏం చేద్దాం మరి, ఏం చేద్దాం దీనికి, వాటిలో ఉండే చూసుకోండి. ఇది గిఫ్ట్ కార్డ్స్ ఉన్న సెక్షన్లో గిఫ్ట్ కార్డ్స్ ఉన్న సెక్షన్ ఎలా తెలుస్తుంది, మనం జస్ట్ ఇలా హోవర్ చేసుకుంటే వెళ్తుంటే ఆ మొత్తం ఎక్కడైతే సెక్షన్ ఉందో కామన్గా అప్పుడు ఆ కామన్ హైలైట్ అయ్యేది కామన్ది. సో జనరల్గా ఎల్ఐ లిస్ట్ మల్టిపుల్ ఎల్ఐఐస్ అంటే ఎల్ఐ ఈజ్ నథింగ్ బట్ మన బుల్లెట్ పాయింట్స్ లాగా అనుకోండి, లైక్ ఒక లిస్ట్ లాగా. సో ఆ లిస్ట్ మొత్తాన్ని టుగెదర్ దాని యొక్క పేరెంట్ ఎప్పుడు యూఎల్ ఉండిద్ది అనమాట. సో యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ అంటే లైక్ అసెండింగ్ ఆర్డర్లో అలా పెట్టినట్టు. సో యూఎల్ ఇస్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఈ లిస్ట్కి ఇక్కడ ఒక క్లాస్ నేమ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్లాస్ నేమ్తో ట్రై చేసి చూద్దాము, ఒకవేళ యూనిక్గా వస్తే ఓకే, లేకపోతే యూఎల్ దాటినది ఇంకా డివ్ కూడా చూస్తే డివ్ కూడా ఆ సెక్షన్దే కదా. సో ఆ సెక్షన్ అదైనా ట్రై చేయొచ్చు మనం. సో ఫస్ట్ యూఎల్తో ట్రై చేద్దాము. సో యూఎల్లో క్లాస్ నేమ్ లిస్ట్ ఉంది కాబట్టి దానికి రాయాలి 2 ఫ్రంట్ స్లాషెస్ యూఎల్ @class ఈక్వల్ టు లిస్ట్ సింగిల్ కోట్లో రాసిన తర్వాత రిలేషన్షిప్ ఏంటి దానికి దీనికి, డిసెండెంట్ కాబట్టి డిసెండెంట్ కాలన్ పెట్టేస్తే వచ్చేస్తుంది. అర్థమైందా? అయిందండి. ఓకే. సో అదొక ఫార్ములా. ఇప్పుడు మనం పైనుండి కిందకైతే ఇలా వచ్చాం, కొన్నిసార్లు ఏమైంది కింద ఇక్కడున్న ఎలిమెంట్ యూనిక్గా ఉండిద్ది, ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళాలి. సో అలాంటప్పుడు ఫార్ములా అంతా సేమే ఉంటాయి, జస్ట్ రిలేషన్షిప్స్ మారుతూ ఉంటాయి. లైక్ పేరెంట్కి రాయాలనుకోండి, పేరెంట్ అలానే ఫాలోయింగ్ సిబ్లింగ్, నేను మళ్ళీ దీనికి రాయట్లేదు, జస్ట్ ఇక్కడ పెడుతున్నా ప్రిసీడింగ్ సిబ్లింగ్. సో ఫాలోయింగ్ సిబ్లింగ్కి ప్రిసీడింగ్ సిబ్లింగ్కి హైఫన్ ఉంటుంది, మిగిలిన వాటికి ఇంకేం రిలేషన్స్ ఉన్నాయి మనకి, యాన్సిస్టర్ అయినా అంతే, జస్ట్ ఇక్కడ రిలేషన్షిప్ మాత్రమే మార్చాలి. సో యాన్సిస్టర్, చైల్డ్, డిసెండెంట్, పేరెంట్, ఫాలోయింగ్, preceding, following sibling, preceding sibling. సో మీరు ఇవన్నీ నిన్న పంపించాను కదా డాక్యుమెంట్లో ఉంటుంది నాకు తెలిసి. సో అలా చూసుకుంటే మొత్తం మీద ఒక 15 ఫార్ములాస్ దాకా వస్తాయి. అందులో మోస్ట్ కామన్గా మనం వాడేది ఈ @attribute ఈక్వల్ టు వాల్యూ. అండ్ ఈ రిలేషన్షిప్స్ అన్నిటికీ ఒకటే ఫార్ములా కదా, జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెండ్ స్లాష్ రిలేషన్షిప్ 2 కాలన్స్ ట్యాగ్ నేమ్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ కంటైన్స్ మెథడ్
విత్ టెక్స్ట్ రాసాం కదా, కొన్నిసార్లు ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి నాకు యాట్రిబ్యూట్లో సంథింగ్ ఇలా ఒక యాట్రిబ్యూట్ వాల్యూ ఉందని అనుకున్నాం. సో ఈ వాల్యూ ఉందనుకో, ఇప్పుడు నాకు మొత్తం కాదు, ఈ ఐడిలోని ఎంత పెద్ద వాల్యూ నాకు పెట్టడం ఇష్టం, సమ్ పార్ట్ ఆఫ్ దట్ వాల్యూ పెట్టాలి అని అనుకుంటుంటే ఎక్కడ ఇన్నర్ టెక్స్ట్లో కాదు, లైక్ యాట్రిబ్యూట్ లోపల పెట్టాలనుకుంటుంటే సేమ్ ఫార్ములానే, కానీ టెక్స్ట్ ప్లేస్లో విల్ బి రిప్లేసింగ్ ఇట్ విత్ @attribute. అది ఇంకో ఫార్ములా. ఓకేనా? సో ఇవాళ మీ పని ఏంటంటే, ఏదైనా ఒక వెబ్సైట్ ఆఫ్ యువర్ చాయిస్, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, ఈ ఫార్ములాస్ అన్నీ కవర్ అయ్యేలాగా ఒక్కొక్క ఎక్స్పాత్ ఏదైనా ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోండి, దానికి ఆ ఫార్ములాతో ఎక్స్పాత్ రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ 1 వచ్చినప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీయండి. అలా ఒక డాక్యుమెంట్లో ఒక 10 స్క్రీన్ షాట్స్ ఫర్ 10 అట్లీస్ట్ 10 ఎక్స్పాత్లు రాయడానికి ట్రై చేయండి, డిఫరెంట్ కైండ్స్. బేసిక్గా ఈ 4 ఫస్ట్ కవర్ అయిపోవాలి, యాట్రిబ్యూట్, ఇన్నర్ టెక్స్ట్, కంటెంట్స్ టెక్స్ట్. ఈ 4 అయిపోయిన తర్వాత వీటిల్లో నుండి ఏదైనా ఒక 3 తీసుకొని, 3 4 అని కదా, ఇంకో 6 తీసుకొని రాయండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్పాత్ అనమాట. చాలామందికి ఇంకా ఆటోమేషన్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పాత్ రాయడం రాదు కరెక్ట్గా, ఆల్రెడీ వర్కింగ్ పీపుల్కి. ఓకే, అది ట్రై చేయగలుగుతారా? చేస్తాను. ఓకే. సో ఎక్స్పాత్ రాయాలంటే ఎక్స్పాత్లో పెట్టుకుంటాము. అలా కాదు, మనకి ఇంకోటి ఉంది, కాల్డ్ యాజ్ అమెజాన్కి రాస్తున్నాము. అమెజాన్కి వెళ్దాం. ఇన్పుట్ తీసుకున్నాను లోకేటోసే వరకు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటిదంటే సిఎస్ఎస్ సెలెక్టర్. సో సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా ఫార్ములాస్ ఉంటాయి. సో సిఎస్ఎస్ సెలెక్టర్కి ఎక్స్పాత్కి డిఫరెన్స్ ఏంటి అని చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో ఎక్స్పాత్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీరు రిలేషన్ రాసేటప్పుడు మీరు కింద నుండి పైకి రాసుకోగలుగుతున్నారు, పై నుండి కిందకి కూడా రాసుకోగలుగుతున్నాం. సో ఎక్స్పాత్ విల్ సర్చ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ ఆల్సో ఫ్రమ్ బాటమ్ టు టాప్, whereas CSS selector it searches only from top to bottom. సో సెలీనియంలో మనం ఎక్కువ ఎక్స్పాత్ వాడతాం. మార్కెట్లో ఇంకా కొన్ని వేరే ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి కదా, సో అలా సైప్రస్ అని ఒక ఆటోమేషన్ టూల్ ఉంటుంది. అది మొత్తం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని కూడా ఏ లాంగ్వేజ్ అని రాసుకోవచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ మోర్ ఫేమస్ విత్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్. సో దానిలో ఎక్కువ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడతారనమాట. ఎక్స్పాత్ అసలు ఉండదు అందులోని, సిఎస్ఎస్ సెలెక్టర్ వాడతారు. సో సిఎస్ఎస్ సెలెక్టర్ ఫార్ములాస్ ఏంటి అంటే వెరీ సింపుల్. ఒకవేళ ఐడి ఉందనుకోండి, అప్పుడు మన ఫార్ములా ట్యాగ్ నేమ్ హ్యాష్ ఐడి ఆర్ఎల్స్ హ్యాష్ ఐడి. అదే మన క్లాస్ నేమ్ ఉందనుకోండి, ట్యాగ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ లేకపోతే డాట్ క్లాస్ నేమ్. అదే ఏదైనా యాట్రిబ్యూట్ అండ్ వాల్యూతో రాయాలనుకుంటే ఎక్స్పాత్ లాగా 2 ఫ్రంట్ స్లాషెస్ ఉండవు, @ ఉండదు, జస్ట్ యాట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ ఉంటుంది. ఈ 3 బేసిక్ ఫార్ములాస్. దీనిలో కూడా రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఇవి ట్రై చేద్దాము లొకేట్ చేయడానికి. సో సేమ్ దీనిలోనే మనం ఆపరేషన్ చేయాలి, లైక్ ఈ ఇన్పుట్కే మనం రాయాలనుకుంటే ఇక్కడ మనకి ఐడి ఉంది కదా. సో అప్పుడు మన ఫార్ములా ఏంటి, హ్యాష్ ఐడి. ఇలా రాసుకున్నా మనకు 1 వచ్చింది. సో దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం. సో ఏం చేయొచ్చు, దీన్ని కాపీ చేసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్, ఆ సిఎస్ఎస్ సెలెక్టర్ యొక్క వాల్యూని పేస్ట్ చేసి
డాట్ సెండ్ కీస్ అయితే సెండ్ కీస్, క్లిక్ అయితే క్లిక్. అది సిఎస్ఎస్ సెలెక్టర్తో విత్ ఐడి. ఒకవేళ క్లాస్ నేమ్తో రాయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఏదైనా ఉందో లేదు, ఓకే దీనికి ఉంది కదా, ఈ ఫామ్ మొత్తానికి కలిపి రాద్దాం అనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనం క్లాస్ నేమ్ మొత్తం తీసుకొని రాయాలి అనేసి అంటే డాట్ క్లాస్ నేమ్. సో మీరు ఇక్కడ గమనిస్తే మనం డాట్ ఇక్కడ ఆ క్లాస్ నేమ్లోని స్పేసులు కనిపిస్తున్నాయి కదా. సో నావ్ సెర్చ్ బార్ అనేది ఒక క్లాస్ నేమ్, నావ్ ప్రోగ్రెసివ్ అట్రిబ్యూట్ అనేది ఇంకో క్లాస్ నేమ్. ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ క్లాస్ అట్రిబ్యూట్లో అది డిఫరెంట్ వర్డ్స్ అండ్ మీనింగ్ అనమాట. సో మన ఫామ్లో ఏంటి, డాట్ క్లాస్ నేమ్, అంతేగాని డాట్ క్లాస్ నేమ్స్ కాదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ నేను డాట్ పెట్టగానే చూస్తే నాకు 0 ఆఫ్ 0 అయిపోయింది. ఎందుకు అనేసి అంటే దానికి ఇక్కడ స్పేస్ ఉంటే అర్థం కావట్లేదు ఆ నెక్స్ట్ ఉన్న వర్డ్ ఏంటి అని అనేసి. సో ఒకవేళ 2 క్లాస్ నేమ్స్ ఉంటే ఏదైనా ఒక క్లాస్ నేమే తీసుకోవాలి ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సిఎస్ఎస్ సెలెక్టర్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ క్లాస్ నేమ్, మొత్తం ఇలా కళ్ళు మూసుకొని కాపీ చేసుకొని యూ కెన్ గో ఇఫ్ ఇట్ ఈస్ యూనిక్. సో ఈ కేసులో మనకి యూనిక్గా ఐ మీన్ సిఎస్ఎస్ సెలెక్టర్ రాస్తున్నాం కాబట్టి వీ కాంట్ యూస్ 2 క్లాస్ నేమ్స్. సో డాట్ క్లాస్ నేమ్ పెట్టుకోవాలి. సో డాట్ క్లాస్ నేమ్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు 1 ఆఫ్ 1 ఉంటే మీరు అక్కడ ఏమైనా ఆపరేషన్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ దట్. డాట్ క్లాస్ నేమ్ బదులు ట్యాగ్ డాట్ క్లాస్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇన్ ఫామ్, సో ఫామ్ డాట్ క్లాస్ నేమ్. అండ్ ఇంకో చోట ఎక్కడైనా మీరు గమనించవచ్చు అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క సిఎస్ఎస్ ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇస్తుంది మనకు అది. సో ఫామ్ డాట్ క్లాస్ నేమ్ కదా మన ఫామ్లో. సో ఫామ్ డాట్ అది రాస్తే మనకు వచ్చింది. సో మనం ఫస్ట్ తీసుకున్నాం, వాడు రాయడానికి సెకండ్ క్లాస్ నేమ్ తీసుకున్నారు. సో మనకి ఈ ఇంటర్వ్యూస్లో ఎప్పుడైనా సిఎస్ఎస్ సెలెక్టర్ వచ్చా రాయడం అని అడిగారు అనుకోండి, మీకు గుర్తుకు రావట్లేదు అనుకోండి, యూ కెన్ జస్ట్ ఇన్స్పెక్ట్ దట్ ఎలిమెంట్ అండ్ యూ కెన్ సీ హియర్. మొత్తం రాయకుండా మనకు కావాల్సిన ఎలిమెంట్ ఎక్కడుంది అక్కడ నుండి ఉన్న రిమైనింగ్ థింగ్ రాసి ట్రై చేయొచ్చు మనం. ఓకే, అదొక ఫార్ములా. ఇంకోటి ఏంటి, అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ కదా. సో సర్చ్ ఐకాన్కి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్తుంది, అట్రిబ్యూట్ ఈక్వల్ టు వాల్యూ అంటే ఏదైనా ఒక అట్రిబ్యూట్ తీసుకోవచ్చు. లెట్స్ టేక్ ద అట్రిబ్యూట్ యాజ్ వాల్యూ అండ్ వాల్యూ యాజ్ గో. సో దీనికి రాయాలనుకోండి, ఫార్ములా ఏంటి, ఫ్రంట్ స్లాష్లు ఉండవు దీనికి, జస్ట్ ట్యాగ్ నేమ్ రెక్టాంగిల్ బ్రాకెట్ అట్రిబ్యూట్ ఏంటి దాని పేరు, దాని యొక్క వాల్యూ. సో 1 ఆఫ్ 1 వచ్చింది. సో దిస్ ఈజ్ అనదర్ వే ఇన్ సిఎస్ఎస్ సెలెక్టర్ టు ఫైండ్ ద ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, లింక్ టెక్స్ట్ అండ్ పార్షియల్ లింక్ టెక్స్ట్. దీస్ ఆర్ వెరీ ఈజీ. సో లింక్ టెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటి అనేసి అంటే ఏదైనా సరే యాంకర్ ట్యాగ్లో ఉన్న వర్డ్, సో యాంకర్ ట్యాగ్ లోపల ఉన్న ఇన్నర్ టెక్స్ట్ ఏదైతే ఉండిద్దో అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ అని ఉంది, ఇన్స్పెక్ట్ చేశాను. సో ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది యాంకర్ ట్యాగ్లో ఉందంటే ఇట్ ఈస్ అ లింక్. సో ఒక లింక్లో ఏదైతే దాని ఇన్నర్ టెక్స్ట్ ఉండిద్దో, లింక్ లోపల ఇన్నర్ టెక్స్ట్ని వి కాల్ ఇట్ యాజ్ లింక్ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ వాడి మనం క్లిక్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, దెన్ వి యూజ్ లింక్ టెక్స్ట్ అనమాట. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనము, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ లింక్ టెక్స్ట్, ఆ లింక్ టెక్స్ట్ యొక్క వాల్యూ డాట్ క్లిక్. అదేంటి, నేను ఫుల్ లింక్ టెక్స్ట్ అక్కడ ఏదైతే ఇన్నర్ టెక్స్ట్లో మొత్తం ఉందో ఆ మొత్తం ఇవ్వాలంటే లింక్ టెక్స్ట్ వాడాలి. నేమ్లోనే ఉంది పార్షియల్ లింక్ టెక్స్ట్. సో పార్షియల్ లింక్ టెక్స్ట్ అంటే మొత్తం వర్డ్ బదులు మనం దానిలో ఉన్న యూనిక్ వర్డ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు గిఫ్ట్ కార్డ్స్ ఉంది, గిఫ్ట్ ఐడియాస్ ఉంది. సో నేను రాసేటప్పుడు లింక్ టెక్స్ట్ నాకు మొత్తం ఇవ్వకుండా నేను ఏం రాయొచ్చు అంట, మొత్తం ఐడియాస్ మాత్రమే ఇచ్చుకోవచ్చు మనం.
సో ఐడియాస్ ఇచ్చినా కూడా అక్కడే క్లిక్ అవుతుంది. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ మొత్తం బదులు వీఆర్ గివింగ్ సమ్ పార్ట్ కాబట్టి దాన్ని పార్షియల్ లింక్ టెక్స్ట్ మెథడ్. సో పార్షియల్ లింక్ టెక్స్ట్, దాని లోపల టెక్స్ట్ వాల్యూ డాట్ క్లిక్ ఇలా రాసుకోవచ్చు దానికి. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ట్యాగ్ నేమ్. సో ట్యాగ్ నేమ్ అంటే ఏంటి, ఫస్ట్ ఉండే వర్డ్ని కదా మనం ట్యాగ్ అంటాము. సో ఏదైనా ఒక ట్యాగ్ నేమ్ యాంకరు బటను అలా ఇచ్చి జస్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ట్యాగ్ నేమ్. కానీ ట్యాగ్ నేమ్స్ యూనిక్గా ఉంటే ఒక పేజ్లో చాలా రకాలు సిమిలర్గా ఉంటాయి. సో డివ్ అనేది చూసుకుంటే ఒక పేజ్లో ఒక 100 డివ్లు ఉంటాయి. ఇన్పుట్ చూస్తే కనీసం 2 ఉంటాయి. బటన్ చూస్తే కనీసం 2 ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ అది యూనిక్గా ఉంది, మనం అది వాడాలి అని అనుకుంటే అప్పుడు వి యూస్ ట్యాగ్ నేమ్ అనమాట. సో దీన్ని అసలు మనం చాలా రేర్గా వాడతాం ట్యాగ్ నేమ్ని. సో దీస్ ఆర్ ద 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేటర్స్. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, ఈ demoqa.com అని ఒక సైట్ ఉంటుంది. సో దానిలో మీరు కిందకి వెళ్తే ఫామ్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రాక్టీస్ ఫామ్ ఈ యూఆర్ఎల్కి వెళ్తే ఇక్కడ చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. వద్దులే, ఇది మీకు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఫేస్బుక్కి వెళ్దాం. సో క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫీల్డ్స్కి ఒక్కొక్క లొకేటర్తో రాయడానికి చూడండి. ఫస్ట్ నేమ్కి ఒక ఐడితో రాస్తే, సర్ నేమ్కి నేమ్తో రాస్తే, ఈ రేడియో బటన్స్ కూడా క్లిక్కే. ఈ డ్రాప్ డౌన్స్ మీరు చేయలేరు, ఎందుకంటే డ్రాప్ డౌన్స్ వేరేలా హ్యాండిల్ చేయాలి. ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్న సైట్ ఏదైనా ఉంటే బాగుంటుంది. ఒక్క నిమిషం చెప్తా. ట్రైస్ అండ్ టెస్ట్లో ఉందా? ఓకే, ఒక సినారియో చూద్దాం. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత రిజిస్టర్కి ఇది ఒక లింక్ కదా. సో లింక్ అంటే ఇది ఏ ట్యాగ్లో ఉంటుంది? యాంకర్ ట్యాగ్లో ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక లింక్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా లింక్ టెక్స్ట్ వాడచ్చు కదా. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ లింక్ టెక్స్ట్ రిజిస్టర్ డాట్ క్లిక్. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత వీటికి లొకేటర్స్ రాసుకోవాలి. సో ఆ లొకేటర్స్ రాసేవి 8 ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లింక్ టెక్స్ట్, పార్షియల్ లింక్ టెక్స్ట్ 2 ఇందులోనే కవర్ అయిపోయింది అనుకోండి. లేకపోతే విడిగా ఒకసారి జస్ట్ పార్షియల్ లింక్ టెక్స్ట్ ట్రై చేయాలనిపిస్తే ఈ షాపింగ్ కార్ట్ 2 వర్డ్స్ ఉన్నాయి కదా, లేకపోతే డిజిటల్ డౌన్లోడ్స్, వీటికి ట్రై చేయొచ్చు. రిమైనింగ్ వాటికి ఐడి, నేమ్, ఎక్స్పాత్, సిఎస్ఎస్ సెలెక్టర్ ఆ 4తో రాయడానికి ట్రై చేయండి. సో 2 టాస్క్స్ ఉన్నాయి. ఒకటి, యూ హ్యావ్ టు రైట్ 10 ఎక్స్పాత్స్ అండ్ టేక్ ది స్క్రీన్ షాట్స్. సెకండ్ వన్, ఈ ఫామ్ ఫిల్ చేయాలి. సో అప్పుడు నేను రేపు క్లాస్ తీసుకోకుండా థర్స్డే వద్దులే, థర్స్డే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. ఫ్రైడే తీసుకుంటాను. సో ఫ్రైడే కంప్లీట్ చేయగలుగుతారా? ఫ్రైడే ఫ్రీయేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. నువ్వు త్రివేణి? వీకెండ్ ఫ్రీయేనా? ఓకే. మీకు వీకెండ్ ఏ బయటకు టైంకి వెళ్తాను. అండి వీకెండ్? మీ ఇష్టం, మీరిద్దరు ఏ టైం కంఫర్టబుల్ అయితే. నేను ఎలాగో వీకెండ్ ఎక్కడికి వెళ్ళను నేను. అంటే వీకెండ్ ఈవినింగ్ అయితే ఓకే అండి. ఓకే. సో మీ ఇద్దరు ఏదైనా ఒక టైం అనుకోండి, నాకు జస్ట్ గ్రూప్లో మెసేజ్ చేయండి. ఓకే. లేకపోతే మండే అయినా చేద్దాం ఒకవేళ అవ్వకపోతే. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి, చూద్దాం.